సరిహద్దుల్లో కవ్వింపులు, దౌత్య వేదికలపై భారత్పై బురద జల్లే ప్రయత్నాలు, ఉగ్రవాదులకు అండదండలు. పాకిస్తాన్కు ఇవన్నీ కొత్తేమీ కాదు. తమ సొంత ప్రభుత్వ వ్యవస్థలని కాపాడుకోలేక తడబడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు అనుకోని వేదిక నుంచి ఎదురు దెబ్బ తగిలింది. గన్స్, ట్యాంక్స్, మిసైల్స్ తో కాదు, ఇప్పుడు పాకిస్తాన్ పై డిజిటల్ రూపంలో అతిపెద్ద దాడి జరిగింది. ఇండియన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ పాక్ వ్యవస్థలోకి చొరబడి కీలక సంస్థల డేటాని బయటపెట్టింది. అది కూడా చిన్నపాటి వివరాలు కాదు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలు సైబర్ స్పేస్ లో బయటపడ్డాయి. దేశంలోని అత్యంత కీలకమైన ప్రభుత్వ సంస్థల డేటా భారీ మొత్తంలో లీక్ అయినట్టు తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వ వ్యవస్థల భద్రతా వైఫల్యాన్ని, నిర్లక్ష్య వైఖరిని ఈ ఘటన ప్రపంచానికి ఎత్తి చూపుతోంది. భారతీయ సైబర్ నిపుణుల ధాటికి పాకిస్తాన్ వ్యవస్థాగత గోప్యత అల్లకల్లోలమైంది. పాకిస్తాన్ డిజిటల్ మౌలిక సదుపాయాలు ఎంత బలహీనంగా ఉన్నాయో ప్రపంచానికి ఇండియన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ చూపించింది. తాజాగా ఈ హ్యాకింగ్ గ్రూప్ పాకిస్తాన్ భద్రతా వైఫల్యాలను బయటపెట్టేలా పాక్ వ్యవస్థలోకి చొరబడి కీలక సంస్థల డేటాను బయటపెట్టింది. పోలీస్ వింగ్స్ నుంచి పాస్పోర్ట్ అథారిటీ వరకు అత్యంత సున్నితమైన దేశ భద్రతకు సంబంధించిన డేటా లీక్ అయింది. ఇది కేవలం ఒక సర్వర్పై జరిగిన చిన్నపాటి దాడి కాదు, పాకిస్తాన్ వ్యవస్థాగత భద్రతపై జరిగిన అతిపెద్ద డిజిటల్ దాడి అని ఐసీఎఫ్ వెల్లడించింది. ఈ హ్యాకింగ్ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన పలు కీలక ప్రభుత్వ విభాగాల నుంచి భారీ మొత్తంలో సున్నితమైన సమాచారం లీక్ అయింది. ఈ దాడిలో అతిపెద్ద లీక్ పాకిస్తాన్కు చెందిన ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎఫ్బీఆర్ ఐరిస్ పోర్టల్ నుంచి జరిగింది. ఏకంగా 150 జీబీకి పైగా డేటా బహిర్గతమైంది. ఇందులో పాక్ పౌరుల జాతీయ ఐడి నెంబర్లే, వారి పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు, అత్యంత గోప్యమైన ట్యాక్స్ రికార్డులు ఉన్నాయి. ఒక దేశ పౌరుల ఆర్థిక గోప్యత పూర్తిగా బయటపడడం ఆందోళనకరంగా మారింది. ఇక పౌరుల వ్యక్తిగత సమాచారంతో పాటు పోలీస్ రికార్డు వెరిఫికేషన్ డేటా దాదాపు 2.2 జీబీ లీక్ అయింది. దీంతో పాటు పాకిస్తాన్ పౌరుల పాస్పోర్ట్లకు సంబంధించిన వివరాలు కూడా బహిర్గతమయ్యాయి. పాకిస్తాన్ రైల్వే ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, వారి పేరు, తల్లిదండ్రుల పేర్లు, సిఎన్ఐసి నంబర్లు, చిరునామాలతో పాటు రైల్వేకు సంబంధించిన భూమి నిర్వహణ డేటా కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్ళింది. వీటితో పాటు విద్యుత్ బిల్లులకు సంబంధించిన వినియోగదారుల సమాచారం, అలాగే నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రముఖ ఫార్మసీ కంపెనీల నుంచి సుమారు 24 జీబీకి పైగా సున్నితమైన డేటా లీక్ అయింది. ఇందులో బ్యాంకు ఖాతాల వివరాలు, ప్రైవేట్ ఈమెయిల్స్, ఉద్యోగుల పాస్వర్డ్లు కూడా ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య డేటా, మెడికల్ ప్రిస్క్రిప్షన్లు కూడా లీక్ అయ్యాయన్న సమాచారం కలకలం రేపుతోంది. టెక్నికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ట్రైనింగ్ అథారిటీ వెబ్సైట్ను కూడా హ్యాక్ చేశారు. దీంతో విద్య, చట్టం, ఆదాయం, రవాణా, ఆరోగ్యం ఇలా ఏ ఒక్క విభాగాన్ని కూడా హ్యాకర్లు వదలలేదు. పాక్ ప్రభుత్వ యాజమాన్య మౌలిక సదుపాయాల్లో ఉన్న బలహీనతలు ఏ మేరకు ఉన్నాయో ఈ ఒక్క దాడే చాటి చెప్పింది. స్వదేశ ప్రజలకు భద్రతా హామీ ఇవ్వడానికి విఫలమైన పాక్ ప్రభుత్వ వ్యవస్థ భారత్ సైబర్ దాడికి ఎదురుండలేక విలవిల్లాడింది. ఇండియన్ సైబర్ ఫోర్స్ ఈ భారీ దాడిని ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్ సందర్భంగా పాక్ అధికారిక వెబ్సైట్లు, సర్వర్లపై ర్యాన్సమ్ వేర్ దాడిని కూడా నిర్వహించినట్లు గ్రూప్ వెల్లడించింది. సిస్టంలను ఎన్క్రిప్ట్ చేసినప్పటికీ దాని తీవ్రత మాత్రం బయట పెట్టలేదు. ఈ భారీ డేటా ఉల్లంఘన పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థల డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. సిఎన్ఐసీలు, పన్ను రికార్డులు, పోలీస్ డేటా వంటి అత్యంత సున్నితమైన పౌరుల సమాచారాన్ని భద్రపరచడంలో ఆ దేశ ప్రభుత్వ సంస్థలు కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించలేదన్నది బహిరంగ రహస్యంగా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉండడం వల్లే సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. వ్యవస్థలను అప్డేట్ చేయకపోవడం, సైబర్ నిపుణులను నియమించకపోవడం వంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రభుత్వ వ్యవస్థలు హ్యాకర్లకు సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. ఈ లీక్ల ద్వారా పాకిస్తాన్ పౌరుల వ్యక్తిగత వివరాలు, వారి ఆర్థిక సమాచారం, గుర్తింపు కార్డుల డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళింది. దీనివల్ల పౌరులు ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు వంటి ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
అంతేకాక శత్రు దేశాల గూఢచర్య కార్యకలాపాలకు కూడా ఈ డేటా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇండియన్ సైబర్ ఫోర్స్ జరిపిన ఈ దాడి భారతీయ సైబర్ నిపుణుల బలం, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. నిత్యం భారత్పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్కి ఇది ఒక గట్టి సమాధానమని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ను కవ్విస్తే సరిహద్దుల్లో మాత్రమే కాదు, డిజిటల్ యుద్ధంలో కూడా బదులు వస్తుందని ఈ ఘటనతో స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినట్టయింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సైబర్ దాడిని ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే లీక్ అయిన డేటా పౌరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఇది నిజం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.